అందరికీ నమస్తే. ఈ ఫైలింగ్‌లో ఐటీఆర్ రీఫండ్స్ గురించి ఈరోజు ఒక అప్డేట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. బేసిక్‌గా మనకి ఐటీఆర్ రీఫండ్స్ అనేవి కొంతమందికి వితిన్ 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 డేలో కూడా రీఫండ్ వచ్చినాయి. అది బేసికల్లీ వాళ్ళకి రీఫండ్ అమౌంట్ అనేది చాలా తక్కువ ఉండటమో, లేదంటే వాళ్ళకి నో రీఫండ్ ఉండటం అనేది జరుగుతూ ఉంది. సో, వాళ్ళకి ఈజీగా రీఫండ్ అనేది క్లియర్ అయిపోతుంది. బట్ మనకి ఎప్పుడైతే హయ్యర్ అమౌంట్ మోర్ దెన్ 10,000, 20,000 ఎంత అమౌంట్ అయినా కూడా ఒక్కోసారి ప్రాసెసింగ్ అనేది కొంచెం డిలే అవుతుంది. అది సిపిసి బెంగుళూరు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. ఎయిదర్ మీకేదన్నా ఐటీఆర్ ఫైలింగ్‌లో ఏదన్నా ఇష్యూస్ ఉంటే, ఏదన్నా వాల్యూస్ డిఫరెన్షియేట్ ఉంటే వాళ్ళు మీకు నోటిఫికేషన్ ఇస్తారు. సో, దాన్ని రెక్టిఫై చేసి, రివైజ్ చేసి మళ్ళీ మనం రీఫండ్ కోసం వెయిట్ చేయాల్సిందే కంపల్సరీగా. అలాగే ఎవరైతే అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉండి, సో, స్టిల్ 2 మంత్స్ నుంచి, 1 మంత్ నుంచి మీరు వెయిట్ చేస్తూ ఉంటే వెయిట్ చేయండి. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. నా ఎక్స్‌పీరియన్స్ లాస్ట్ ఇయర్ నేను చూసిందేంటంటే, నేను ఆగస్టులో నేను యాక్చువల్‌గా జూలై 18థ్ నేను ఐటీఆర్ ఫైలింగ్ చేశాను, ఐటీఆర్ 1. సో, దాంట్లో వేరే చిన్న నెంబర్స్ అంటే వాల్యూ ఏదైతే ఉందో అది రాంగ్ ఉండటం వల్ల నాకు అది నోటిఫికేషన్ వచ్చింది. సో, నేను రివైజ్ చేసి నెక్స్ట్ ఆగస్ట్‌లో నేను మళ్ళీ అప్డేట్ చేశాను. రివైజ్డ్ ఫైల్ చేశాను. అది నాకు అక్టోబర్ 12న నాకు ప్రాసెసింగ్‌లోకి వెళ్ళింది. డిసెంబర్ 12th నాకు రీఫండ్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ చూడండి, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో, ఈ 5 మంత్స్ నేను వెయిట్ చేశాను లాస్ట్ ఇయర్. సో, ఈ ఇయర్ నేను మళ్ళీ ఐటీఆర్ 2 ఫైల్ చేశాను. సో, అది ఆగస్టు ఆల్రెడీ ఇప్పుడు 21st కూడా అవుతుంది నాకు తెలిసి. జూలై 18th నేను ఐటీఆర్ 2 ఫైల్ చేశాను. ఇప్పటిదాకా నాకు రీఫండ్ రాలేదు. బేసిక్‌గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లో ఐటీఆర్ ఫైల్ చేసిన ప్రతి ఒక్కరికి ఇమ్మీడియేట్‌గా రావాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే చాలా బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా స్క్రూటినీ జరగటమో, లేదంటే వేరే వేరే రీజన్స్ వల్ల వాళ్ళ ప్రాసెసింగ్ అనేది చాలా డిలే అవుతుంది. సో, బీ బెటర్. మనం వెయిట్ చేయడం బెటర్. మనకి ఏదన్నా ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియేట్‌గా మనకి మెయిల్ వస్తుంది. దాన్ని రెక్టిఫికేషన్ చేద్దాం. రెక్టిఫికేషన్ చేసి మళ్ళీ వెయిట్ చేయాల్సిందే. సో, ఐడియల్ ఏందంటే, ఏదన్నా ఎమర్జెన్సీ ఎవరికైనా ఉంటే మీరు దీని మీద డిపెండ్ అవ్వద్దు. ఐటీఆర్ రీఫండ్ మీద ఎవరు డిపెండ్ అవ్వద్దు ప్రెజెంట్ అయితే. సో, ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ టెస్టింగ్, డెవలప్‌మెంట్ గానీ ఏదైనా ఎవరైనా చేస్తున్నారంటే మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది ఏంటనేది. అది ఓన్లీ అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు సినారియో. ఆల్మోస్ట్ ఇప్పుడు 3 crore పైనే ఐటీఆర్స్ ఫైల్ అయినాయి. అందరూ 1 crore 13 lakhs లాస్ట్ డే వరకు ప్రాసెస్ అయినాయి. సో, టుడే ఈ ఒక్కరోజు అంటే 28th ఆగస్టున ఆల్మోస్ట్ 19,57,000 ఐటీఆర్స్ అనేది ప్రాసెస్ అయినాయి. సో, ఇంకా 2 crores ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో, బెటర్ మనం ఇదే వస్తుంది, ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది అని చెప్పేసి ఎవ్రీ టైం దాని గురించి ఆలోచించడం కానీ ఏదైనా చేస్తే మనం వేరే వర్క్ మీద ఫోకస్ చేయకపోవచ్చు. సో, తెలుసు అందరికీ ఎమర్జెన్సీ ఉంటాయి. అందరికీ ఏదో ఒక రీజన్స్ ఉంటాయి. ఆ అమౌంట్‌ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే దీనికి యూజ్‌ఫుల్ అవుతుంది, ఫీజ్ అని వాటికి వీటికని ఆలోచిస్తూ ఉంటారు. బట్ మనం ఎంత ఆలోచించినా కూడా ఆ ప్రాసెస్ అవ్వకుండా మనం ఏం చేసిన గ్రీవియన్స్ చేసిన, టికెట్ రైజ్ చేసినా మనకి ఎలాంటి ప్రాపర్ ఇమ్మీడియేట్ రెస్పాన్స్ రాదు. ఒకవేళ రెస్పాన్స్ వచ్చినా కూడా అది కూడా మనకి నచ్చినట్టు రాదు అది. సో, వెయిట్ చేయండి. 1, 2 మంత్స్, 3 మంత్స్ పట్టొచ్చు, 4 మంత్స్ కూడా పట్టొచ్చు. బట్ ఇట్ విల్ కమ్. మీకు ఏదన్నా రెక్టిఫికేషన్ ఉంటే రీఇష్యూ చేస్తారు. సో, రివైజ్ చేసి మీరు మళ్ళీ రివైజ్ చేయండి. వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మీకు ఏదన్నా ఇష్యూస్ కానీ, ఎలాంటి లాగిన్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే అది ఇమ్మీడియేట్‌గా రిజాల్వ్ అవుతాయి. కానీ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అంటే దీని గురించి ఇంకేమన్నా ఐడియాస్ ఏమన్నా కావాలంటే
ఒక రీఫండ్ గురించి మాత్రం వెయిట్ చేయండి. సో, నోవేర్ మీరు ఎక్కడ మెసేజ్ చేసినా, ఎక్కడ ఆహ్, టికెట్ రైజ్ చేసినా కూడా మీకు అది ఇమ్మీడియేట్‌గా రిజాల్వ్ అవ్వదు. ప్లీజ్ వెయిట్ అంటిల్ ఇట్ గెట్ ప్రాసెస్డ్. ప్లీజ్ వెయిట్. థాంక్ యూ.